26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. పాస్టర్ అభినయ్పై దాడి వెనక అసలు కథ ఏంటి? వివరాల్లోకి వెళ్ళినట్లయితే పాస్టర్ అభినయ్ దర్శన్ ఈ పేరు ఇటీవల కొంచెం వినపడుతూ ఉంది. సరే, ఇతను కడపవాసి, కానీ గత కొంతకాలంగా ఈ అరకు, పాడేరు ఈ ప్రాంతంలోనే నివసిస్తూ ఉన్నారు. పైగా అతను పాస్టర్ అట. సరే, ఏదో ఆయనకి తెలిసిన విధానంలో ఆ జీవనశైలిని అక్కడ కొనసాగిస్తూ ఉన్నాడు. అక్కడ ప్రజలకి చైతన్యం కల్పించాలని కానీ, లేకపోతే అక్కడ ప్రజలను మార్చుకోవాలని కానీ, అక్కడ స్థానికంగా ఉన్న సమస్యల పట్ల అవగాహన కల్పించి దానికోసం పోరాడాలని కానీ, ఇలా అనేక రకాలుగా ఆయన యొక్క ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇందులో ఎక్కడైనా తప్పుందా? లేదు. అయితే జస్ట్ నిన్న ఆయన పైన ఒక దాడి జరిగింది. సో ఈ దాడి జరగడానికి గల కారణాలు ఏంటి? ఎవరు చేసి ఉంటారు? ఇది కూడా చర్చించుకోవాలి. సో ఆయన ఈ ప్రజలకి అక్కడ అసౌకర్యాలు ఏవేవితే ఉన్నాయో వాటిపైన అవగాహన కల్పించాలి అని అంటూ ఆయన పాదయాత్ర కూడా చేస్తున్నారట. పైగా భరోసా అనే ఒక రాజకీయ పార్టీ కూడా ఆయన పెట్టారు. సో ఆ పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఈ యొక్క ప్రజలకు అనేక రకాలుగా చైతన్యం కల్పించాలి అనే ఉద్దేశంతో కావచ్చు, ఏదైనా కావచ్చు, పాదయాత్ర అంటే ఏదో చేసుకుంటూ ఉన్నారు. సో దీనికి అంటే ఈ పాదయాత్ర చేస్తుండగానే ఈయనకి అనేక రకాలైన థ్రెటనింగ్ కాల్స్, ఫోన్ కాల్స్లో బెదిరింపులు. ఎవరో గంగరాజు ఎవరో ఒక అతను ఉన్నాడు, ఇది కూడా ఆడియో రికార్డింగ్ క్లిప్పు బాగా వైరల్ అయింది, వినే ఉంటారు మీరు. సో నిన్ను వేసేస్తాం, లేపేస్తాం, నాకు సుపారీ ఇచ్చారు, అది ఇచ్చారు, ఇచ్చి ఏది చెప్తా ఉన్నాడు. సరే, అతను కూడా స్ట్రాంగ్గానే రిప్లై ఇచ్చాడు, ఎవరు ఈ పాస్టర్ అభినయ్. సో నా వేసేస్తావా, వేసే అయితే పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు, నేనేం భయపడను, అది ఇది అని చెప్పేసి అన్నారు. ఇతని భార్య కడపలోనే ఉంటారట, ఇతను మాత్రం ఇక్కడ ఉంటున్నారు. సో ఇట్లా థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయని కుటుంబ సభ్యులతో కూడా షేర్ చేసుకున్నప్పుడు, సరే అక్కడ ఎందుకు ఇబ్బంది పడతా ఉంటాం, వచ్చేసేయి అది అని చెప్పేసి వాళ్ళు అన్నా కానీ, లేదు నేను పోరాడతానని చెప్పేసి అన్నారు. ఇక్కడ వరకు కథ అంతా బాగానే ఉంది. సో నిన్న ఆయన వాహనంలో వెళ్తూ ఉండగా కారులో ఎవరో కొంతమంది దుండగులు కోడిగుడ్లు విసిరారట వాహనం మీద. సరే, అద్దం మీద కోడిగుడ్లు అవన్నీ విసిరేసరికి దానివల్ల ఎదర క్లారిటీ మిస్ అయ్యి సరిగ్గా దారి కనిపించక వెళ్ళి కారు ఆ చెట్టును దీన్ని గుద్దిందంట. గుద్దిన తర్వాత అక్కడ ఆ దుండగులు ఎవరైతే ఆ గుడ్లు విసిరారో వాళ్ళు వచ్చారు, మారణాయుధాలతో దాడి చేశారు. మారణాయుధాలు ఏమైనా ఉన్నాయా అంటే మరి ఇక్కడ రకరకాల స్పెక్యులేషన్స్. 6 వచ్చారని ఒకసారి, 4 వచ్చారని ఇంకొకసారి, అనేక రకాలైన కథనాలు. అలాగే కత్తులతో, బరిసెలతో వచ్చారని, లేదు అవేమి లేవు, బీర్ సీసాలు మాత్రమే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ సాధారణంగా ఎవరికైనా కానీ ఒక దాడి చేశారు అని అంటే గట్టిగా అటాక్ చేస్తారు. ఆ చేస్తే ఎలా చేస్తారు అని అంటే బహుశా అతి కిరాతకంగానే చేస్తారు. కానీ ఇక్కడ చాలామంది అనుమానపడుతుంది, కానీ ఇంకొంతమంది వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియపరుస్తుంది ఏంటి అంటే, అతను ఏదో చేయించుకున్నాడు అని చెప్పేసి అంటున్నారు. సరే, అతను ఎలా చేయించుకుంటాడు ఏంటి, సరే అట్లాంటివన్నీ మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం. కాకపోతే కొన్ని అనుమానాలు అయితే వస్తాయి కదా. అనుమానాలు ఏంటి అంటే, ఇప్పుడు మామూలుగా ఆయనకి ఇక్కడ అలాగే తొడ మీద మాత్రమే జస్ట్ అట్లా గీతలు పడి అందు గురించి అది కావాలని చేసుకున్నారని చాలామంది అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా ఇంకొంతమంది ఏంటి అంటే, బీరు సీసాలతో దాడి చేసినప్పుడు, ఎవరైనా సీసాలతో దాడి చేశారంటే తొలుత వాళ్ళు ఆ సీసాను పగలగొట్టే తల మీదే, మరి అటువంటిది ఎక్కడ తలని కూడా టచ్ చేయలేదని మరికొంతమంది కూడా అభిప్రాయపడుతున్నారు. సో ఇలా అనేక రకాలైన వాళ్ళ యొక్క అనుమానాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో చివరికి పాప ఆ విషయంలో ఆయన కూడా బాధపడ్డాడు. ఇది నేను ఒక పక్కన గాయపడి ఇబ్బంది పడుతూ ఉంటే దాన్ని కూడా ఇలా చేస్తారేంటి అని చెప్పేసి అంటున్నారు. ఇది ఒక వర్షన్. అయితే ఇక్కడ దాడి ఎవరు చేయడానికి ఆస్కారం ఉంటుంది, ఇది మనం ఖచ్చితంగా విశ్లేషించుకోవాలి. ఇక్కడ దీనికి ముందే అంటే ఈయన పాదయాత్ర చేస్తున్నాడు, చేయకముందో మొత్తానికి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేని కూడా నిలదీశాడట, పాడేరు ఎమ్మెల్యేని. ఈ పాడేరు ఎమ్మెల్యే ఎవరు? వైసీపీ. మామూలుగా ఈ కోస్తాంధ్ర ప్రాంతంలో గెలిచిన వాటిలో ప్రకాశం జిల్లా తప్పిస్తే ఇక్కడ ప్రధానంగా ఈ అరకు, పాడేరు ఈ 2 స్థానాలు మాత్రమే వైసీపీ గెలిచింది. అది కూడా గిరిజన సోదరులకు సంబంధించిన రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ అది. సో ఆ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీలోనే ఇతను తిరుగుతూ ఉన్నాడు. మరి ఫోకస్ అంతా కూడా ఎందుకు కడప నుంచి వచ్చి ఇక్కడ ఎందుకు పెట్టాడు? సో నువ్వు ఇక్కడికి వచ్చి చేసేది ఏంటి అని కూడా థ్రెటనింగ్ కాల్స్లో ఉన్నాయట. సో ఆ రకంగా ఇప్పుడు ఈయన అక్కడికి వచ్చి ఆ గిరిజన సోదరులకు సంబంధించిన ప్రాంతంలోనే ఎందుకు ఫోకస్ చేస్తున్నాడు? ఇక్కడ సరైన సౌకర్యాలు లేవు, సదుపాయాలు లేవు, అసలు త్రాగునీటికే సరిగ్గా అవకాశం లేదు అని చెప్పి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే పైన కూడా ఈయన ఆరోపణలు కురిపించారు. సో అందు గురించే కొంత వాళ్ళ మధ్య కూడా వివాదాలు ఉన్నాయని కూడా అదొక వర్షన్ ఉంది. సో ఎందుకంటే వైసీపీ అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి స్థానం.
సో అక్కడ స్థానిక ఎమ్మెల్యే సరిగ్గా ఇచ్చేయలేదు, అందు గురించి ఈ రకమైన పరిస్థితి. పైగా గతంలో కూడా అక్కడ అధికారంలో ఉంది ఎవరు? వైసీపీనే. అక్కడ గెలిచింది వైసీపీనే. వైసీపీకి మంచి పట్టున్న ప్రాంతం అది. సో అందుకని మొన్న ఎదురుగాళ్ళు కూడా అక్కడ గెలుపొందింది. ఆ గెలుపొందిన తర్వాత సరే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, అయితే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే పైన కొంత ఇది ఉంది అది ఉంది అని చెప్పేసి అంటున్నారు. దీనిపైన ఎమ్మెల్యే కూడా అసలు నాకేం తెలియదు, నాకేం సంబంధం లేదు అని చెప్పేసి ఆయన అంటున్నారు. అయితే ఎవరికి ఇక్కడ అతను పాస్టరు, కొంచెం క్రిస్టియానిటీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. పాస్టర్ అంటే సాధారణంగానే ఇక మత మార్పిడి కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో ఈ మత మార్పిడులు అంటే సాధారణంగా ఇంకెవరు చేపిస్తారు, ఎవరికి ఇబ్బంది కలుగుతుంది? ఇప్పుడు స్థానికంగా నిన్న ఎమ్మెల్యే ఒకవేళ ఇతను బలపడ్డాడు అనుకుందాం, గట్టి వాయిస్ ఈ ఇతను అభినయ్ది గట్టి వాయిస్ అయితే అది డ్యామేజ్ ఎవరికి చేస్తుంది? అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నది ఎవరు? అక్కడ ఓట్ బ్యాంక్ స్ట్రాంగ్గా ఉంది ఎవరికి? సో అటువంటిప్పుడు ఎవరికి డ్యామేజ్ కలుగుతుంది? సో అటువంటి వాళ్ళు ఏమైనా చేస్తారా? ఇలా కూడా అనేక రకాలైన అనుమానాలు వస్తాయి. కాకపోతే ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ఖచ్చితంగా దీనిపైన పోలీస్ ఎంక్వైరీ మాత్రం నిష్పక్షపాతంగా జరగాలి, పారదర్శకంగా జరిగి అసలు ఎవరెవరు అక్కడ నిందితులు, పైగా ఫుల్గా మాస్కులు వేసుకొని గ్లౌస్ వేసుకొని వచ్చి మరీ అటాక్ చేశారట. సో ఆ తర్వాత వాళ్ళు అబ్స్కాండ్ అయిపోయారు, ఒకళ్ళు కూడా దొరకలా. సో వాళ్ళు ఎవరు చేశారని ఎవరు చూడలా, వాళ్ళు ఎట్లా ఉంటారో తెలీదు. కానీ పోలీసు విచారణలో ఖచ్చితంగా పోలీసులకు ఆ సమర్థత ఉంది అసలు విషయాన్ని బయటకు తీసి. ఇప్పుడు ఎందుకంటే టీడీపీ వాళ్ళు కూడా ఈ విషయం పైన కొంచెం గట్టిగానే రియాక్ట్ అయ్యారు. ఇదిగో వీళ్ళ వలన ఇలా జరిగింది అలా జరిగింది, ఈ హత్యా రాజకీయాలకి ఇంకా వీళ్ళు ఎక్కడా కూడా చెక్ పెట్టట్లేదు, ఇదే తరహాలో వ్యవహరిస్తున్నారని చెప్పేసి వాళ్ళు కూడా దానిపైన మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇటీవల మనం చూసాం కదా కడపలో ఈ పెద్ద దస్తగిరి హత్యకు సంబంధించిన దాంట్లో వైసీపీ వాళ్ళు ఒక్కరు కూడా నోరు తెరవాల. ఎందుకని తెరవలేదు? మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు యాత్రలు చేసేస్తారు, పరామర్శిస్తారు, ఇక అక్కడికి వెళ్ళి మామూలుగా ఇచ్చేస్తారు. అంతేందుకు గంజాయి బ్యాచ్ తెనాల్లో వాళ్ళని పోలీసులు లాఠీతో కొడితేనే వెళ్ళి పరామర్శించారు. అక్కడ ఆ కుర్రమోక ఎవరైతే మహిళల్ని ఇబ్బంది పెట్టారో అక్కడ బాధితులు ఉన్నారో వాళ్ళని పరామర్శించాల, అల్లరి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించారు, ఆ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కానీ మరి పెద్ద దస్తగిరి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు జగన్మోహన్ రెడ్డి గారు అనేది మాత్రం ఎవరికి అంత చిక్కట్లేదు. సో ఆ తరహాలో అలా జరిగిందో లేదు, మరలా ఇలా జరిగింది. అందు గురించి వైసీపీ వాళ్ళు ఈ హత్య రాజకీయాలు, ఈ గొడవల రాజకీయాలని ఏమాత్రం కూడా తగ్గట్లేదు, అలాగే చేసుకుంటూ పోతున్నారని చెప్పేసి అని కూడా ఆరోపణలు వస్తున్నాయి. సరే ఈ ఆరోపణల విషయాలు అలా పక్కన పెడితే ప్రధానంగా ఇక్కడ ఏం జరిగింది అనేది మాత్రం పోలీసులు ఖచ్చితంగా విచారణ చేసి దర్యాప్తు జరిపి వాస్తవాలను బయటపెట్టాలి. బయటపెట్టి ఇప్పుడు నిజంగా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. అతని ఇష్టం పాదయాత్ర చేసుకుంటాడు, ప్రజలకు దగ్గర అవ్వాలనుకుంటాడు, అతని మతాన్ని అతను అనుసరిస్తాడు. సరే ఇక మత మార్పిడి అంటారా, అది కాంట్రవర్షియల్ ఇష్యూ ఖచ్చితంగా. ఎందుకంటే ఈ మత మార్పిడి అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఎవరికి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళ మనసుకు తగినట్లుగా వాళ్ళు ఏ దేవుడిని నమ్మాలనిపిస్తే వాళ్ళు మారుతారు తప్ప బలవంతాన ఒకళ్ళ మీద పడి రుద్దేస్తే అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఎవరికి వాళ్ళు విశ్లేషించుకోవాలి. సో ఇక్కడ ఇలా ఉంటే మరో ప్రక్కన ఆగివీడి రామాలయంకి సంబంధించి దానికి దీనికి కూడా లింక్ ఉందని చెప్పేసి మరికొంతమంది మాట్లాడతారు. ఎక్కడ ఆగివీడి రామాలయం, ఎక్కడ ఈ పాస్టర్ అభినయ్, దానికి దీనికి ఎక్కడి నుంచి సంబంధం ఉంటుంది? సరే ఒకవేళ ఉందని కూడా ఎవరైనా గట్టిగా ఎలా చెప్తారు? ముందు పోలీసు విచారణ జరపాలి. అది జరిపిన తర్వాత దాని వెనకాల కథా కమిషన్ ఏంటి, ఎవరి ప్రమేయం ఉంది, ఆ ఫోన్ కాల్ ట్రాకింగ్ మొత్తం అన్నీ పక్కాగా విచారణ జరిపి బయట పెడితే చక్కగా ఖచ్చితంగా అది ప్రజలు అర్థం చేసుకుంటారు ఎవరి తత్వం ఎలా ఉంది, ఎవరి నైజం ఎలా ఉంది అనేది. సో ఈ పాస్టర్ అభినయ్ పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.